ప్రధాన అంశం భారతదేశంలో చాలా చర్చ జరుగుతున్న అంశంలో ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా బీజేపీకి ఒక అనుబంధ సంస్థగా మారిందనేది రాహుల్ గాంధీ గాని చాలా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని ఏదో సాక్ష్యాలు కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఎన్నికల సంఘంలో ముఖ్య పదవులు అనుభవించిన తరువాత రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెంది చేశారు? మనోహర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో అనవసరంగా ఎన్నికల్ని 6 నెలలు పోస్ట్ పోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చినందుకు ఆయనని రాజ్యసభ ఎంపీగా చేయటమే కాకుండా కేంద్ర మంత్రి చేశారు. టిఎన్ శేషన్, చాలామంది ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు అంటారు. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? ఎన్నికల సంఘాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంది, ఎన్నికల కమిషనర్ల చేత తమకి అనుకూలమైనటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకునేలాగా చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరోపణలు ఎక్కడ డేట్ల విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా జాబితాల విషయంలో కానీ, అభ్యర్థిత్వాన్ని నిరాకరించటం విషయంలో కానీ, ఎన్నికల ఫలితాలను విడుదల చేయటం విషయంలో కానీ ఎక్కడైనా ఎన్నికల సంఘం జాప్యం చేసిందా? ఎన్నికల సంఘము హిందూ పండగల రోజు పోలింగ్ పెట్టింది. బీజేపీ గనక ఉంటే హిందూ పండగలు ఉన్న రోజున పోలింగ్కి అంగీకరించదు, బీజేపీ ప్రభావం ఉన్నట్టయితే. అయినప్పటికీ హిందూ పండగల సమయంలో పెడితే దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరం వస్తే డేట్ మార్చారు. హర్యానా ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందువుల పండగ రోజు ఎన్నికల ఓటింగ్ పెట్టారు, పోలింగ్ డేట్ పెట్టారు. కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వచ్చింది, కాంగ్రెస్ అభ్యంతరాల వల్ల డేట్ మార్చారు. కాబట్టి ఈ ఎన్నికల సంఘము పక్షపాతపూరితంగా ఎక్కడ వ్యవహరించింది? రెండవ ముఖ్యమైన విషయము, ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు వాస్తవానికి పోలింగ్లో అన్యాయం జరిగినా, కౌంటింగ్లో అన్యాయం జరిగినా, లేకపోతే అభ్యర్థి యొక్క అఫిడవిట్లో తప్పులున్నా, ఇంకేమన్నా ఉన్నా కూడాను ఇవన్నీ కూడాను ఎన్నికలు జరిగిన 45 రోజుల లోపల ఫిర్యాదు చేయాలి. లేదా ఆ బూత్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ ఫామ్ డి అని ఉంటుంది, ఫామ్ డిలో అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా దాఖలు చేయాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, హర్యానా ఎన్నికల్లో కానీ, మిగతా ఢిల్లీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, మరే ఇతర విపక్ష పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఫామ్ డీలో ఒక్క బూత్లో కూడా అభ్యంతరం పెట్టలేదు. టెక్నికల్గా, లీగల్గా చూస్తే 45 రోజుల వరకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు. 45 రోజులు అయిపోయిన తరువాత ఈరోజు ఎన్నికల సంఘము అన్యాయం చేస్తోంది అని అనడం ఏదైతే ఉందో, ఇది ఎన్నికల సంఘం మీద జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల విషయంలో కానీ, బెంగాల్ ఎన్నికల విషయంలో కానీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే తప్ప గత ఎన్నికల్ని కరెక్ట్ చేసే ప్రయత్నం కాదు. కేవలం ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రజల్లో ఓటింగ్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే తమకు ఒక జస్టిఫికేషన్ కావాలి అన్నటువంటి ధోరణి కనిపిస్తున్నది తప్ప, చట్ట ప్రకారం 45 డేస్లో ఏమండి ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్కి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేశాడు. ఆయన పోరాటం చేసినందుకు అనేక పార్టీలు ఆయనను బహిష్కరించినాయి. ఆయన వేరే పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి ఆయన, కానీ ఆయన పోరాటం వదలలేదు. 45 డేస్లో ఏ పార్టీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా వ్యక్తిగతంగా పోరాడి ఆయన పౌరసత్వం విషయంలో ప్రశ్నలు లేవని 10 సంవత్సరాల పోరాటం అంటే అలా ఉండాలి. ఎన్నికల డేట్ అయిపోయింది, 45 డేస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఒక చట్టం, ఎన్నికల సంఘం ఒక నియమం తీసుకొచ్చింది. ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ 45 డేస్ వరకు ప్రిజర్వ్ చేయాలి. 45 డేస్ అయిన తర్వాత దాన్ని ధ్వంసం చేయాలి. 45 డేస్ లోపల ఎవరైనా కంప్లైంట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ దాచుతారు. కోర్టు ఆదేశాల మేరకు ఎవరన్నా ఒక వ్యక్తి అడిగితే ఇవ్వవచ్చు. ఈ చట్టము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చారు. ఎన్నికలు జరిగి 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు వీడియో ఫుటేజ్ని సహజంగానే ధ్వంసం చేశారు. ఇప్పుడు నాకు వీడియో ఫుటేజ్ కావాలి అని అడగడం ఏ మేరకు న్యాయం? ఎందుకంటే వాళ్లే ఫార్ములేట్ చేసినటువంటి చట్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాక్సీ ప్రైమ్ మినిస్టర్లుగా మన్మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తిని ముందు పెట్టి తమ ఇష్టారాజ్యం చేసినటువంటి కాలంలో వచ్చిన నియమం ఇది. అంటే ఫామ్ డీలో మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయరు, బూత్ లెవెల్లో చేయలేదు, పోలింగ్ ఏజెంట్లు కంప్లైంట్ చేయలేదు, ఎన్నికల ఫలితాల రిజల్ట్ని దానికి సంబంధించిన ఫార్మ్ ఏదైతే ఉందో ఆ ఫార్మ్ చేతికి ఇచ్చిన తర్వాత మీరు అభ్యంతర పెట్టలేదు, అభ్యర్థుల మీద కోర్టుకు వెళ్ళలేదు, ఓటర్ల జాబితాల విషయంలో కూడా మీరు ఎక్కడ అభ్యంతర పెట్టలేదు, ఏ దశలోనూ అభ్యంతర పెట్టలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనలేదు, లేదా ఇంకొక పార్టీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ అనలేదు. ఇప్పుడు ఏడాది దాటిపోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడటము ఇది సబబు కాదు. ఇది కేవలము వ్యవస్థల
పట్ల ప్రజలలో అవిశ్వాసాన్ని పెంచేటటువంటి కుట్రపూరితమైన యత్నం తప్ప మరొకటి కాదు. అంటే రేపు ఇదే రకమైన ఆరోపణ కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ కూడా చేయవచ్చు. 45 రోజుల దాకా ఆగి 45 రోజున సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమయ్యాక నాకు ఫుటేజ్ ఇవ్వాలి అని అడగడము ఇది సరైనటువంటిది కాదు. ఇది కేవలము ప్రజలను ప్రభావితం చేసేటటువంటి ఎన్నికల మీద విశ్వసనీయతను తగ్గించేటటువంటి ప్రయత్నం ఒక స్థాయిలో. రెండవ స్థాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని పడగొట్టి గెలిచిన తర్వాత కూడా పడగొట్టేందుకు ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఒక టెంప్లేట్ని తయారు చేసింది. ఆ టెంప్లేట్లో భాగంగా వాళ్ళు చాలా దేశాల్లో గెలిచిన ప్రభుత్వాల్ని మార్చారు. బంగ్లాదేశ్లో జరిగింది. అంటే ఇండియాలో మోడీని దించడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆ రకంగా అనుమానించాల్సి వస్తున్నది. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాన విపక్షం మేము ఎన్నికల్ని బహిష్కరిస్తామంది. ఎన్నికల్ని బహిష్కరించడము బిఎన్పి తీసుకున్న నిర్ణయం. అది అలా ఆ పార్టీని డిస్క్వాలిఫై చేయలేదు. హసీనా వాజద్ అవామీ లీగ్ పార్టీ బిఎన్పిని డిస్క్వాలిఫై చేయలేదు. ఆ పార్టీ స్వయంగా నేను ఎన్నికల్లో పాల్గొనను అంది. పాల్గొనను అన్న తర్వాత అది ప్రజల దగ్గరికి వెళ్ళి ఏది ప్రజా ఉద్యమం కూడా చేయలేదు. మూడవ పార్టీ ఏదో హఠాత్తుగా ఎవరి ప్రోద్బలంతోటో హడావిడి ప్రారంభించి ఎక్కడో ఫ్రాన్స్ లోపల ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మహమ్మద్ యూనుస్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారు. ఎన్నికల్లో నెగ్గలేదు, పార్టీ లేదు, రాజకీయంగా ఆయనకు ఎటువంటి ప్రజల ఆమోదము లేదు. ఆయన ఈరోజు బంగ్లాదేశ్ యొక్క విధాన నిర్ణేత అయిపోయారు. పాకిస్తాన్లో కూడాను ఎన్నికల్లో గెలిచినటువంటి సైన్యం మద్దతుతోటే ఇమ్రాన్ ఖాన్ని తొలగించి పూర్తిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీని డిస్క్వాలిఫై చేశారు. పీటీఐని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ని డిస్క్వాలిఫై చేసిన తర్వాత షెబాజ్ షరీఫ్ అప్పటికీ మెజారిటీ రాకపోతే భయపెట్టి బెదిరించి సంఖ్యని కూడగట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యేలాగా సైన్యం చేసింది. కాబట్టి ఈ తరహా రెజీమ్ చేంజ్ ఇప్పుడు మీకు బ్రెజిల్లో కూడా ఇదే జరుగుతున్నది. బ్రెజిల్లో బోల్సనారో ఎన్నికల్లో ఓడిపోయాడు, లులు విజయం సాధించాడు. లులు ఎన్నిక చెల్లదని చెప్పి సరిగ్గా ఇదే టెంప్లేట్ 3-4 దేశాలలో అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల్లో పాకిస్తాన్ చైనాకి సన్నిహితంగా వెళ్తున్న సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం వీలర్ ఐలాండ్ని ఇవ్వను అన్నప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. అమెరికాకి అనుకూలంగా ఉండడానికి మోదీ నిరాకరిస్తున్న సమయంలో జరుగుతున్నదేమోనన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన దగ్గర ఆధారాలు లేవు. ఈ రకమైనటువంటి అనుమానాలు రావడము సహజము. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షము బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తోంది. దానికి తెలుసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీకి ఫామ్ డి గురించో లేకపోతే 45 డేస్ పరిమితి గురించో లేకపోతే ఇవన్నీ తెలియవని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా వాళ్ళు హడావిడి చేస్తున్నారు. ఈ తరహా 4-5 దేశాల్లో జరిగినాయి. యుక్రెయిన్లో యానుకోవిచ్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత యుక్రెయిన్ నుంచి హసీనా వాజద్ లాగా పారిపోయేలా చేసి ఈ జోకర్ జెలెన్స్కీని తీసుకొచ్చి పెట్టారు. జెలెన్స్కీ రాజకీయ నాయకుడు కాదు. జెలెన్స్కీ టీవీ షోల్లో జోకర్గా ఉండేవాడు. తీసుకొచ్చి ఆయనని ఒక దేశాధినేతగా చేసేశారు. ఒక జోకర్ ఏం చేయాలో అదే చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ తరహాది ఏమైనా జరుగుతోందన్న అనుమానం వస్తున్నదండి. బేసిక్గా ఆ అనుమానం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్ఐఆర్ అని చేసి బీహార్లో రోహింగ్యాలని చెప్పి ఇంకోటి చెప్పి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేవాళ్ళనుకోండి, ఎవరైనా మైనార్టీ ఓట్లను కావాలని టార్గెట్గా తీస్తున్నారని పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. బీహార్లో కూడా వస్తుంది. ఇప్పుడు బీహార్ వెంటనే ఉంది కనుక బీహార్ హాట్ టాపిక్గా మారింది. యాత్ర కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్న రూట్ మీరు జాగ్రత్తగా గమనించండి. బెంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి అన్నటువంటి మ్యాప్ తీసుకోండి. ఇంటర్నెట్లో 2 లభ్యం. బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏవి అంటే మొత్తం ఈ బీహార్ రాష్ట్రపు మ్యాప్ ఇలా ఉంటుంది. ఇలాగా ముస్లిం జనాభా ఉంటుంది. రాహుల్ గాంధీ యాత్ర ఇలాగ జరుగుతోంది. మధ్యలో ఉన్నటువంటి బీహార్ని ఆయన టచ్ చేయటం లేదు. బీహార్లోని మధ్య భాగాన్ని కానీ పశ్చిమ భాగాన్ని కానీ ఈ మిగతా నార్త్ వెస్ట్ ప్రాంతాన్ని కానీ టచ్ చేయడం లేదు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఆయన యాత్ర, ఈ ఓటర్ల యాత్ర జరుగుతోంది. కాబట్టి దీనిలో ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉన్నది. ఒక రాజకీయ పార్టీ మతపరంగా ఓటర్లను రెచ్చగొట్టి వాళ్ళలో భయాందోళనలను సృష్టించి ఆ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. మీరు సర్కి వ్యతిరేకంగా ఓట్ చోరీ యాత్ర ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ యాత్ర యొక్క మ్యాపు బీహార్లో ముస్లిం మెజారిటీ జిల్లాలు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు రెండింటిని మ్యాపుల్ని పక్కపక్కన పెట్టుకుంటే యాత్ర ఎక్కడ జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. అంటే బీహార్లో ఉన్నటువంటి హిందూ ఓటర్లు అవసరం లేదు.
ఎందుకంటే హిందువుల్ని కులాల పేరిట విభజన చేయవచ్చును, యాదవులు అనొచ్చును, లేకపోతే వాళ్ళు భూమిహారులు అనొచ్చును, బ్రాహ్మణులు అనొచ్చును, రాజ్పూట్ అనొచ్చును, పలానా అనొచ్చును, ఠికానా అనొచ్చును, విడగొట్టొచ్చు. ఈ ఓట్లు గుండుగుత్తగా పడతాయి కాబట్టి అక్కడే ఆయన ఓటు యాత్ర జరుగుతున్న దానిలో హిందూ మెజారిటీ జిల్లా ఒకటి కూడా లేదు. కాబట్టి ఈ యాత్ర వెనుక ఉన్న రాజకీయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోకపోతే మనకి గేమ్ అర్థం కాదు. సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే జరగలేదు, ఎన్నోసార్లు జరిగింది. 2లో జరిగిన తర్వాత 2003 నుంచి జరిగిన ఎన్నికలన్నిట్లలో కూడా ఎస్ఐఆర్ ఆధారంగానే జరిగింది. ఇంటింటికి వెళ్ళి కేవలం నోటి మాటగా వాళ్ళు చెప్పిన వివరాలు కాకుండా వాళ్ళ పత్రాలను పరిశీలించి ఆ ఓటర్లు ఉన్నారా లేదా, నివసిస్తున్నారా అన్నది చూడాల్సినటువంటి పని ఎన్నికల సంఘం చేయాలి. ఎందుకంటే అది చెయ్యలేదనే కదా మహారాష్ట్రలో చేస్తున్న ఆరోపణ. మహారాష్ట్రలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఓట్లని జొప్పించేసేసి ఓట్లను పెంచారు అనేది. ఆ స్టాటిస్టిక్స్ రాంగ్ అని ఇప్పుడు రుజువైంది, కానీ కాంగ్రెస్ ఆరోపణ అయితే కొత్తగా ఓటర్లను జొప్పించారని. కొత్తగా ఓటర్లని జొప్పించకుండా బీహార్లో ప్రయత్నం చేస్తుంటే దాన్ని అభ్యంతర పెట్టడము ఎలా సరైంది? అంటే మహారాష్ట్రలో ఓటర్లను జొప్పించడం తప్పు, బీహార్లో ఓటర్లను తీసేయడం తప్పు. ఒకే పార్టీ 2 రాష్ట్రాలకి 2 రకాలుగా ఎలా చెప్పగలుగుతుంది? బీహార్లో కూడా తీసినటువంటి పేర్లలో 35 లక్షలు చనిపోయిన వాళ్ళ పేర్లండి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో చనిపోయిన వాడి కుటుంబ సభ్యులు వెళ్ళి పలానా వాడు చనిపోయాడు, వాడి పేరు తీసేయండి అని చెప్పి అప్లై చెయ్యరు. మనం ఎవరము చెయ్యరు, ఇల్లు మారితే కూడా చెయ్యము. కాబట్టి ఏం జరుగుతుంది? వెళ్ళిన చోట నమోదు చేసుకుంటాము, ఇక్కడ నమోదు చేసుకుంటాము. పర్యవసానంగా ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండవచ్చును. ఆ రకంగా దాదాపు 7 లక్షల మందికి 2 చోట్ల అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉన్నది తీసేశారు. 35 లక్షల మందికి వాళ్ళు చనిపోయారు, అయినా వాళ్ళ పేర్లు నేను తీశారు. 22 లక్షల మంది అసలు బీహార్లో నివసించటం లేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని ఫ్యాక్టరీలో కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం బీహారీలు వచ్చి పనిచేస్తున్నారు. ఈరోజు మన కాటేదాని ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తే మొత్తం బీహారీలే ఉన్నారు. మీకు కోస్తా జిల్లాలలో వ్యవసాయ పనులు చేయడానికి బీహార్ నుంచి వస్తున్నారండి. కోస్తా జిల్లాల్లో ఈరోజు రైతు కూలీలు దొరకక బీహార్ నుంచి రైతు కూలీలని తెచ్చుకుంటున్నారు. మా ఇంటి పక్కన మంగళ షాప్ ఉంది. ఆ మంగళ షాప్లో బీహార్ నుంచి వచ్చిన వాడు ముస్లిం వ్యక్తి మంగళ షాప్లో పనిచేస్తున్నాడు. ఈ రకంగా ఆ రాష్ట్రంలో పేరుంది, ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారు, అటువంటి వాళ్ళ పేర్లు తొలగించాలి. మన రాష్ట్రమే క్లాసిక్ ఎగ్జాంపుల్. నరసింహారావు గారు, మీరు జాగ్రత్తగా గమనించండి. 2014లో 2 రాష్ట్రాలు కావడానికి ముందు మన రాష్ట్రంలో 2 దశల్లో ఎన్నిక జరిగేది. కోస్తా జిల్లాలు ఒక దశలో జరిగేవి, హైదరాబాద్ తెలంగాణ ఒక దశలో జరిగేవి. ఇక్కడ ఓటు వేసిన వారం రోజులకు ఆంధ్రలో జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బస్సుల్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఓటేశారు. ఇది మీకు నాకు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అక్కడ ఓటు జరుగుతున్నప్పుడు ఇక్కడ పట్టణం ఖాళీ అయిపోయేది. ఇట్లా 2 చోట్ల ఉండడం వల్ల ప్రజాస్వామ్యం కరెక్ట్గా ప్రజల యొక్క తీర్పు రిఫ్లెక్ట్ అవుతుందా? ఒక వ్యక్తికి ఒక ఓటే కదా. మన రాష్ట్రంలోనే 2014 నుంచి ఒకేసారి 2 రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగితే నేను ఆంధ్రలో వేస్తాను అనుకున్నవాడు ఆంధ్రకి వెళ్ళాడు, నేను తెలంగాణకు ఓటేస్తాను అనుకున్నవాడు తెలంగాణలో ఉన్నాడు. ఇక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయి, ఇక్కడ 2 చోట్ల కనుక జరిగి ఉంటే ఇక్కడ వేసేవాడు, అక్కడ వేసేవాడు. ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటిది. కాబట్టి ఇటువంటి పేర్లను తొలగించారు. సర్లో తొలగించినటువంటి పేర్లు ఇవి. వీటితో పాటు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా రోహింగ్యా మూలానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళని ఏరివేయాలన్నటువంటి ప్రయత్నం ఏ దేశమైనా చేస్తుంది. ట్రంప్ ఈరోజు మెక్సికన్ల కోసం గోడ కట్టడానికి నిర్ణయించుకున్నాడు. భారతదేశం నుంచి అక్రమంగా దొంగ వీసాల మీద లేకపోతే దొంగ పాస్పోర్ట్లతో వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. దుబాయ్కి ఈ రకంగా దొంగ పాస్పోర్ట్ల మీద వెళ్ళిన వాళ్ళని అక్కడ దుబాయ్లో అరెస్ట్ చేయటం లేదా? ఏ దేశంలోనైనా దొంగ పాస్పోర్ట్లతోటి కానీ అక్రమంగా కానీ శరణార్థిగా చెప్పి దొంగచాటుగా ఒక దేశంలో ప్రవేశిస్తే ఏ దేశమైనా అరెస్ట్ చేస్తుంది. రోహింగ్యాలని కేవలం భారతదేశమే తిప్పి పంపిస్తున్నది అనడం సరైనది కాదు. థాయిలాండ్ పంపిస్తోంది, మలేషియా ముస్లిం దేశం పంపిస్తోంది. రోహింగ్యాలకు సౌదీ అరేబియా రిలీఫ్ మెటీరియల్ పంపిస్తుంది, కానీ వాళ్ళు తమ దేశంలోకి వస్తే వాళ్ళ దేశంలోకి రాకుండా విమానం నుంచి వెనక్కి పంపించేస్తుంది. కాబట్టి ఇండియాలో నుంచి కూడాను రోహింగ్యాలకి పాకిస్తానీలకి బంగ్లాదేశీలకి చైనా పౌరులకి కూడా ఓటు వేసే హక్కు ఉండాలని కనుక ఎవరన్నా అడిగితే మనం ఎలా సమర్థించగలం? ఈ దేశంలో తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే ప్రాంతం నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓటర్లను పెద్దగా నేను రిక్రూట్ చేసి
వాళ్ళు ప్రజాభిప్రాయం వక్రీకరించేలాగా చేస్తే మనం అంగీకరించం. కాబట్టి రోహింగ్యాలను ఏరివేయటం సరైనటువంటిది. అదేవిధంగా బంగ్లాదేశీయుల్ని గుర్తించడం చాలా మీకు తాజా వార్త. అస్సాం ప్రభుత్వము సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆధార్ కార్డులను రిలీజ్ చేయడాన్ని నిషేధించింది. టీ గార్డెన్లలో పనిచేసే లేబరు, ఎస్టీ ఎస్సీలు తప్ప మిగతా ఎవరికి కూడా ఆధార్ కార్డులు ఇష్యూ చేయొద్దు అని చెప్పి అస్సాం ప్రభుత్వం తాజాగా నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు, ఎందుకంటే బంగ్లాదేశీ వస్తున్నాడు, ఎవడో ఆఫీసర్ ఉంటాడు, 50 రూపాయలకి 60 రూపాయలకి కక్కుర్తి పడి వాడు చేసేస్తాడు. బోధనలో జరిగింది ఏంటంటే ఒక సబ్ ఇన్స్పెక్టరు 60 మందికి ఒకే అడ్రస్ మీద స్థానిక పౌరులను ఇస్తే వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చి వాళ్ళు గల్ఫ్కి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో శంషాబాద్లో లక్కీలి ఒకడు అరెస్ట్ అయితే తీగలాగితే డొంకంతా కదిలింది. అక్కడ ఒక అవినీతి రెవెన్యూ అధికారి, ఒక అవినీతి పోలీస్ అధికారి కలిపి రోహింగ్యాలకు భారత పౌరులుగా చూపించే ప్రయత్నం చేశాం. మన బోధన్లో, నిజామాబాద్ జిల్లా బోధన్ సంగతి చెప్తున్నాను నేను. కాబట్టి ఇటువంటిది సరిహద్దు ప్రాంతంలో ఎంత జరగవచ్చును. ఒక రాజకీయ పార్టీ ఏకంగా వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడితే ఎలా జరుగుతుంది. కాబట్టి సర్ని అడ్డుకోవడం సరైంది కాదు. వాస్తవానికి సర్ అనేది జరగాలి. ఎందుకంటే నిజమైన ప్రజాభిప్రాయం ప్రతిఫలించాలంటే చనిపోయిన వాడు ఓటు వేయకూడదు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆడామె పేరు మీద నేను బురఖా వేసుకుని వస్తాను, బురఖా ఎత్తి చూడటానికి వీల్లేదు, నేను ఏ ఐడెంటిటీ కార్డు చూపిస్తే ఐడెంటిటీ కార్డు నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని అంటే బురఖా ఎత్తి చూసే హక్కు లేదు, ముట్టుకుంటే గొడవలు అవుతాయి. కాబట్టి ఎవరి పేరు మీద ఎవరొచ్చి ఓట్లు వేస్తున్నారు? పాత బస్తీలో మన హైదరాబాద్లో మైనర్ అమ్మాయిలు ఓట్లు వేస్తూ పట్టుబడ్డటువంటి కేసెస్ ఉన్నాయి. మైనర్ పిల్లలు మాధవీలత గారు పట్టుకున్నారు ఆ రకమైనటువంటి ఈ పిల్లల్ని. ఏం జరిగింది? ఇప్పటివరకు ఏం జరగలేదు, కేసు లేదు, ఏమీ లేదు. కాబట్టి ఇటువంటివి నిరోధించాలన్నట్టయితే సర్ జరగాలి. సర్ అనేది మధ్య మధ్యలో ప్రతిసారి సర్ జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగా మెషినరీని మీరు మొబిలైజ్ చేయలేరు. కాబట్టి మామూలుగా రివిజన్ ఆఫ్ ది రెగ్యులర్ రివిజన్ జరుగుతుంది. ఈ సర్ చేసేటప్పుడు మాత్రం 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఒకసారి చేస్తారు. ఖచ్చితంగా జరగవలసినటువంటి ప్రక్రియ అది. మీకు ఒకసారి ఓటర్ల జాబితాలో పేరెక్కితే వాడు పౌరసత్వం క్లెయిమ్ చేయొచ్చండి. ఒక బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాడు, మీకు క్లాసిక్ ఉదాహరణ చెప్తాను, విషయం వచ్చింది కాబట్టి. మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఒక బెంగాలీ హిందువుని అరెస్ట్ చేసింది, నువ్వు బంగ్లాదేశీ అని చెప్పి. వాడు అన్నాడు, నేను బంగ్లాదేశీని కాదు, నేను బెంగాల్కి చెందిన వాడిని, ఫలానా మాల్దా జిల్లాలో నాది ఇల్లుంది, మా నాన్నగారు ఫలానా ఆయనకి 4 పిల్లలు, అందులో అందరికన్నా పెద్దవాడిని నేను, నాకు 2వ వాడు ఉన్నాడు, 3వ వాడు ఉన్నాడు, 4 ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. కోర్టుకు వెళితే కోర్టు కూడాను నిజమే కదా, ఇతను బెంగాలీ హిందువే కదా, అన్నదమ్ములు ఓటర్ల జాబితా తెప్పించి చూస్తే 4 పేర్లు, తండ్రి 4 పేర్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వము 2002లో జరిగినటువంటి ఎస్ఐఆర్ జాబితా తీసుకొచ్చింది. ఎస్ఐఆర్ తర్వాత ఏదైతే ఓటర్ల జాబితా ప్రచురించారో దాన్ని తీసుకొస్తే ఆ తండ్రి పేరు ఉంది ఆ ఇంటి అడ్రస్లో. ఆయనకి 2 పిల్లలు, ఆయనకి 62 సంవత్సరాలు, 62 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్నారు. పేర్లు నాకు తక్షణం గుర్తు రావడంలో 2 పేర్లు ఉన్నాయి. ఇతను చెప్పిన 4 పేర్లలో 2 పేర్లు ఉన్నాయి. పెద్ద కొడుకుని నేను అని చెప్పుకునేవాడు 2003లో జరిగిన ఎన్నికల ఓటర్ల లిస్టులో లేడు. 2015 ఓటర్ల లిస్ట్ నుంచి పెద్ద కొడుకు, 2వ కొడుకు తరువాత 3వ కొడుకు తరువాత పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఎలా పుట్టుకొస్తాడు? అప్పుడు వాడిని గట్టిగా దబాయిస్తే, నేను బంగ్లాదేశీని, నా పేరు ఫలానా, బంగ్లాదేశ్ నుంచి వచ్చాను, నాకు 2015 ఓటర్ల జాబితాలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 పిల్లలు ఉన్నారు, అతను చదువుకోలేదు, అతని పేరు మీద 2 ఓట్లని మనము కలపొచ్చు అని ఈ వ్యక్తికి తెలిసి ఉండకపోవచ్చు, ఈ వ్యక్తికి సహకరిస్తున్నటువంటి ఒక నెట్వర్క్కి తెలుసుంటుంది. కాబట్టి ఇంటెన్సివ్ రివిజన్ జరగకపోతే పాపం తండ్రికి తనకు ఒక పెద్ద కొడుకు ఉన్నట్టు, ఒక చిన్న కొడుకు ఉన్నట్టు, వాళ్ళు ఓట్లు వేస్తున్నట్టు కూడా తండ్రికి తెలియదు. ఆయన నాకు 2 కొడుకులు అనుకుంటున్నాడు, ఆయన ఈ 2 ఆయన ఖాతాలోకి ఎలా వచ్చారు? సో ఈ ఎస్ఐఆర్ జరగడం చాలా అవసరం. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ కేసు. ఇది ఒక కేసు పట్టుబడింది. ఈరోజు చార్మినార్లో మన దగ్గర స్వర్ణకారులుగా పనిచేసే వాళ్ళు చాలామంది, ఎవరు నువ్వు అంటే మేము బెంగాల్ నుంచి వచ్చామని చెప్తారు. వాళ్ళు బెంగాలీలా బంగ్లాదేశీలా ఎలా నిర్ధారించాలి? నిర్ధారించడం ఎలాగంటే వాడు బంగ్లా మాట్లాడుతున్న ఏ జిల్లాకి సంబంధించిన యాసలో మాట్లాడుతున్నావు అన్నది బట్టి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా తెలంగాణ యాసలో కూడా జిల్లాని బట్టి మీరు మీరు గుడకా అంటారు, గూడా అని మిగతా చోట్ల అంటారు, అచ్చినా అని ఒక చోట అంటారు, వచ్చినా అని ఆదిలాబాద్లో అంటారు.
ఇట్లా మనలో కూడాను తేడాలు ఉన్నాయి. కాబట్టి అది ఢకయ్యానా, చట్టగ్రామియానా, సిలేటియానా, మొహమ్మద్ సింగియానా, ఖుల్నాయియానా, ఇంకా ఏమిటి, ఏ జిల్లాకు చెందిన, బంగ్లాదేశ్లోని ఏ జిల్లాకు చెందిన యాసని గుర్తించేటటువంటి మెకానిజం మధ్యప్రదేశ్లో, హైదరాబాద్లో, బీహార్లో ఉండదు. కాబట్టి ఎస్ఐఆర్ జరగాల్సినటువంటి అవసరం ఉందండి.